మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని లోటస్ స్కూల్ విద్యార్థులకు వ్యవసాయం గురించి రైతులు చేస్తున్నటువంటి కష్టాలను, ఎలా పంటను పండించే విధానాలు, విద్యార్థులకు అవగాహన గురించి పెరకపల్లి గ్రామంలోని వ్యవసాయ భూమిలో అవగాహన సదస్సు నిర్వహించిన లోటస్ స్కూల్ ప్రిన్సిపల్ బాగానే శేష్ కుమార్, ఉపాధ్యాయురాలు కల్పన పాల్గొన్నారు. ఈరోజు వ్యవసాయ క్షేత్ర దర్శనం కోసం పిల్లలకు అసలు వ్యవసాయం అంటే ఏంటిది తెలియడం కోసం డైరెక్ట్ ఈరోజు పొలానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారు, ఆ పద్ధతి ఏంటిది, విధానం ఏంటి, నాటు వేయడం, మనకు రైస్ రోజు తింటున్నాం, అలాంటి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఒక రైతు ఎంత కష్టపడితే వస్తుంది తెలియడం కోసం ఈరోజు వీళ్ళని ప్రత్యక్షంగా వ్యవసాయ క్షేత్రానికి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పిల్లలు చదువుతో పాటు ఇతరత్ర విజ్ఞానం కూడా నేర్చుకుంటారు. అదే కార్యక్రమం కింద ఈరోజు మా పెరకపల్లి విలేజ్కి తీసుకురావడం జరిగింది. పిల్లలకు వ్యవసాయం అనేది ఏంటో తెలియడం చెప్పడం జరుగుతుంది. పిల్లల్ని పెరకపల్లి గ్రామానికి వ్యవసాయ క్షేత్రానికి తీసుకురావడం జరిగింది. ఎప్పుడు పాఠశాలలో వాళ్ళకి వ్యవసాయం గురించి, రైతులు పడే కష్టం గురించి వివరిస్తాం, కానీ సో ప్రత్యక్షంగా వాళ్ళు అందులో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి కూడా ఫుడ్ వాల్యూ అనేది, రైతు యొక్క కష్టం అనేది ప్రత్యక్షంగా తెలుస్తుంది. వాళ్ళలో మార్పు వస్తుంది, ఎంత కష్టపడితే మనకి ఫుడ్ దొరుకుతుంది అనేది వాళ్ళు ప్రత్యక్షంగా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈరోజు మా పాఠశాల విద్యార్థుల్ని స్వయంగా క్షేత్రంలో పాలు పంచుకునేలా చేయడం జరిగింది. సో దీనివల్ల మా పాఠశాల విద్యార్థులు కూడా దీని యొక్క విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుంటారని చెప్పేసి చాలా సంతోషిస్తున్నాము. రైతు ప్రజలకు ఇచ్చే బియ్యం, రైతు లేకుంటే అన్నం ఉండదు. ఈరోజు నేను తెలుసుకున్నాను. మనకు ఏమీ రావు తెలుసుకున్నాము.